ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత శ్రీమన్ మహాభారతాంతర్గత వనపర్వంలోని విశేషాలను మనం లోమశ మహర్షి గారు చెప్పగా వింటూ ఉన్నాం. లోమశ మహర్షి గారు పాండవులందరికీ కూడా ఎన్నో తీర్థయాత్రలను వివరిస్తూ తీర్థయాత్ర పర్వంలో శిబి చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని ఇంతదాకా కూడా వివరించారు. శిబి చక్రవర్తిని పరీక్షించడానికి డేగ రూపంలో ఇంద్రుడు, పావురం రూపంలో అగ్నిదేవుడు వచ్చారు. కానీ శిబి చక్రవర్తి యొక్క ధర్మమే గెలిచినది. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాన్ని ఆ సింధు నది తీరంలో చూపించిన తర్వాత లోమశ మహర్షి గారు ఇక ముందుకు వారిని తీసుకువెళ్తూ ఉన్నారు. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి గారు తర్వాత తీర్థ విశేషాన్ని తెలుపుతూ లోమశువాచ యః కథ్యతే మంత్ర విదగ్ధ బుద్ధి ఔద్దాలకి శ్వేతకేతు పృథివ్యాం తస్యాశ్రమం పశ్య నరేంద్ర పుణ్యం సదా ఫలైరుపపన్నం మహీజైః. హే ధర్మరాజా, ఎవరైతే మంత్ర విదగ్ధులో అనగా మంత్రశాస్త్రంలో వేదాంగాలలో అత్యంతమైనటువంటి ప్రావీణ్యం కలిగిన వాడో అతను ఎవరు అంటే ఔద్దాలకి, ఉద్దాలక మహర్షి కుమారుడైనటువంటి శ్వేతకేతు. అటువంటి శ్వేతకేతు యొక్క పుణ్యకరమైనటువంటి అనగా మనం చూస్తే చాలు మన పాపాలన్నీ కూడా నశించిపోయి విశిష్టమైనటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. అటువంటి పుణ్యప్రదాయకమైనటువంటి అదిగో శ్వేతకేతు యొక్క ఆశ్రమం ఇది. ఇంకా ఇది ఎటువంటి విశేషం కలిగినది అంటే సదాఫలై ఉపపన్నం. ఎప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి వృక్షాలలో నానా విధమైనటువంటి ఫలాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఋతువుల్లో కొన్ని ఫలాలు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ మహర్షుల యొక్క వారి ఆశ్రమాలలో ఆ మహర్షుల యొక్క తపస్సుకు భంగం కలగకూడదు, అలాగే వారు ఆహారం కోసం ఎక్కడెక్కడో దూరం వెళ్ళకూడదనే ఒక భావంతో అక్కడ ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా అనగా సాక్షాత్తుగా వనదేవతయే అక్కడ తను నిత్యం సన్నిహితురాలి ఉండి వారికి ఎప్పుడూ కూడా ఫలాలను అందిస్తూ ఉంటుంది. అటువంటి సదాఫలై ఎప్పుడూ ఫలాలను ఇచ్చేటువంటి అనేక మహీజములు అనగా భూమి యందు పెరిగేటువంటి వృక్షాలలో ఆ వృక్షాలతో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది. ఇది శ్వేతకేతు యొక్క ఆశ్రమమయ్యా. సాక్షాదత్ర శ్వేతకేతుర్దదర్శ సరస్వతీం మానుష దేహరూపాం వేత్స్యామి వాణీమితి సంప్రవృత్తాం సరస్వతీం శ్వేతకేతుర్బభాషే. శ్వేతకేతు ఇదే స్థలంలో తాను తపస్సును ఆచరించాడు. అతని తపస్సుకు ఫలితంగా సరస్వతీదేవియే మానుష దేహ రూపాం మనిషి యొక్క శరీరం ఎలాగైతే ఉంటుందో అటువంటి శరీరం పొందినదై ఇక్కడ శ్వేతకేతువుకు దర్శనమిచ్చినది. శ్వేతకేతువుకు సరస్వతి కటాక్షం, సరస్వతి దర్శనం జరిగిన తర్వాత శ్వేతకేతు ఆవిడతో చాలాసేపు మాట్లాడాడట. మాట్లాడుతూ, అమ్మా, నీవు నా తపస్సుకు మెచ్చి నన్ను అనుగ్రహించడానికి వచ్చినటువంటి సరస్వతీదేవివి అని నాకు తెలుసు అని చెప్పాడు. అంటే వారు తపస్సులో ఉన్నప్పుడు తపో సమాధిలో ఉన్నటువంటి సమయంలో వారి ముందు ఎవరైనా తిరుగుతూ ఉంటే వారు సరిగ్గా కనుక్కోలేరు. ఎందుకంటే ఇంతకాలం కూడా వారి అన్ని ఇంద్రియాలు కూడా పరమాత్మ యందే నిక్షిప్తమై ఉంటాయి. కానీ దివ్య దృష్టి ఉంటుంది, అదంతా వేరు. కానీ వచ్చిన వారు ఎవరు అని ఒక సందిగ్ధంలో కూడా ఉండవచ్చేమో. అందుకోసమే లోమశ మహర్షి గారు చెబుతూ ఉన్నారు, సరస్వతీదేవి తను ఇక్కడికి వస్తే నీవు సరస్వతీదేవివే అని కనుక్కున్నాడు శ్వేతకేతు గారు. కనుక్కొని మీరు వచ్చిన వారు సరస్వతీదేవియే, ఈ విషయం నాకు తెలుసు అని దీర్ఘకాలం ఆవిడతో తను మాట్లాడాడు. అలాగే అస్మిన్ యుగే బ్రహ్మకృతాం వరిష్టౌ ఆస్తాం ముని మాతుల భాగినేయౌ అష్టావక్రశ్చైవ కహోడసూనుః ఔద్దాలకిః శ్వేతకేతుః పృథివ్యాం.
హే ధర్మరాజా, ఈ యుగంలోనే సాక్షాత్ బ్రహ్మగారు చేసినటువంటి సృష్టిలో ఈ భూమిపైనే ఇద్దరు బ్రహ్మకృతాం వరిష్టవు. బ్రహ్మ అంటే పరమాత్మను, పరమాత్మ అంటే మంత్రముని అర్థం. ఇక్కడ ఆ మంత్రాన్ని జపించడంలో ప్రవీణులైనటువంటి గొప్ప నైపుణ్యాన్ని పాండిత్యాన్ని పొందినటువంటి ఇద్దరున్నారు. వారు ఎవరు అంటే మాతుల భాగినేయు. ఒకరు మేనమామ అయితే మరొకరు మేనల్లుడు. వీరిద్దరు కూడా ఉన్నారు. వారిద్దరు ఎవరు అంటే కహోడసూను అష్టావక్ర. కహోడ మహర్షి యొక్క కుమారుడైనటువంటి అష్టావక్రుడు. ఇంకా రెండవ వాడు ఉద్దాలక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శ్వేతకేతువు. శ్వేతకేతువు తను మామ అయితే ఆ శ్వేతకేతువు యొక్క మేనల్లుడే అష్టావక్రుడు. వీరిద్దరు కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా విదేహరాజస్య మహీపతేస్తౌ విప్రావుభో మాతుల భాగినేయౌ ప్రవిశ్య యజ్ఞాయతనం వివాదే వందిం నిజాగ్రహతురప్రమేయౌ. వీరిద్దరూ కూడా విదేహరాజు యొక్క సత్రానికి వెళ్ళారు. విదేహరాజు చాలా పెద్దదైనటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే ఆ యజ్ఞంలో భాగం వహించడానికి వీరిద్దరూ కూడా వెళ్ళారు. వీరిద్దరు వెళ్ళి అక్కడ ఎన్నో వాదాలలో వీరిద్దరూ పాల్గొన్నారు. పాల్గొని చివరికి వంది అని చెప్పబడేటువంటి గొప్ప పండితుడైన వాడిని వారిద్దరూ కూడా గ్రహించారు, పట్టుకున్నారు. అంటే అతన్ని ఓడించారు అని అర్థం. వాదోపవాదాలు చేస్తూ అతనితో వాదం చేసిన తర్వాత ఆ వాదంలో వీరిద్దరు కూడా గెలిచారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ విదేహరాజు యొక్క వృత్తాంతాన్ని అనగా సంక్షేపంగా మనం తెలుసుకోవాలి. విదేహ పట్టణం అంటే అది జనక మహారాజు యొక్క ఊరుగా మనం చెబుతూ ఉంటాం. సీతమ్మ వారి పుట్టినిల్లు అని మనం వింటూ ఉంటాం. అసలు ఈ జనక పదానికి అర్థం ఏమిటి అంటే, జనక అనే పదము వారి ఇంటి పేరు. అదొక రాజు యొక్క పేరు కాదు. కానీ అందులో చాలామంది ఉన్నారు. కుశధ్వజుడు, శీరధ్వజుడు, హ్రస్వరోముడు, ఈ విధంగా అనేక రాజులు ఉన్నారు. ఈ అందరి రాజులందరికీ కూడా జనక అనే పేరు అందరికి కూడా ఉంటుంది. ఎలాగైతే మనకు కొందరికి ఏవో ఇళ్ళ పేర్లు ఉంటాయి, అదేవిధంగా ఈ వంశంలో వచ్చిన అందరికి కూడా జనక అనే పేరు సమానంగా ఉంటుంది. అటువంటి ఆ జనకరాజు యొక్క సత్రంలో వీరిద్దరూ కూడా వెళ్ళి వంది అని చెప్పబడేటువంటి గొప్ప పండితుడిని నిగ్రహించారు. అతన్ని వాదంలో ఓడించారు. ఉపాస్త్వ కౌంతేయ సహ అనుజస్త్వం తస్యాశ్రమం పుణ్యతమం ప్రవిశ్య అష్టావక్రం యస్య దౌహిత్రమాహుః యోసో వందిం జనకస్యాథ జజ్ఞే వాదీ విప్రాగ్ర్యో బాల ఏవాభిగమ్య వాదే భంక్త్వా మజ్జయామాస నద్యాం. హే కౌంతేయ, కుంతీ కుమారుడైనటువంటి ఓ ధర్మరాజా, ఉపాస్వ సహానుజః త్వం ఉపాస్వ. నీ తమ్ములతో సహా, నీ సోదరులతో సహా నీవు ఆ అష్టావక్ర మహర్షిని అలాగే శ్వేతకేతు మహర్షిని ఇద్దరిని కూడా ఇక్కడ ఉపాసన చెయ్యి, వారిద్దరిని కూడా ఇక్కడ పూజించు, ధ్యానించు అని లోమశ మహర్షి గారు చెబుతున్నారు. ఈ ఆశ్రమం ఎటువంటిది అంటే పుణ్యతం, అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. అలాగే ఈ అష్టావక్రుని యొక్క వృత్తాంతాన్ని పూర్వం చెప్పిన విషయాన్ని మరొకసారి లోమశ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. యోసం వందిం జనకస్యాథి యజ్ఞే. ఎవరైతే ఏ అష్టావక్రుడైతే వంది అని చెప్పబడేటువంటి పండితుడిని యజ్ఞే జగ్రాహ, యజ్ఞ వాటికలో అతన్ని పట్టుకొని వాది విప్రాగ్రో బాల ఏవాభిగమ్య వాదే భంక్త్వా మజ్జయామాస నద్యాం. చిన్న పిల్లవాడైనప్పటికీ కూడా, అనగా వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా అతను వంది అనే గొప్ప పండితుడిని నిగ్రహించి అతన్ని వాదంలో ఓడించి ఒక నదిలో ముంచివేశాడు అని లోమశ మహర్షి గారు సంక్షేపంగా ఈ కథను వారు కూడా ప్రస్తావన చేశారు. దీనికి సమాధానంగా అనగా ప్రశ్నగా యుధిష్ఠిరుడు ఈ విధంగా అడుగుతున్నాడు. యుధిష్ఠిరువాచ కథం ప్రభావః స బభూవ విప్రః తథా భూతం యో జగ్రాహ వందిం అష్టావక్రః కేన చాసౌ బభూవ తత్సర్వం మే లోమశశంసతత్వం. హే విప్ర, హే విప్రషే, హే బ్రాహ్మణోత్తమ, కథం ప్రభావః స బభూవః.
ఆ అష్టావక్రుడు ఎటువంటి ప్రభావం కలిగినవాడు, అలాగే తథాభూతం యో నిజగ్రాహవందిం, అంతటి గొప్పవాడైనటువంటి అష్టావక్రుని చేత నిగ్రహింపబడ్డాడుంటే ఆ వంది అని చెప్పబడేటువంటి వాడికి కూడా, ఆ పండితునికి కూడా ఎంతటి పాండిత్యం కలిగిన వాడే ఉండాలి. అతడిని ఇతను అనగా ఈ చిన్న కుమారుడైనటువంటి అష్టావక్రుడు ఎలా నిగ్రహించాడు, ఇది సాధ్యమేనా? సామాన్యంగా ఏదైనా యుద్ధాల్లో చూస్తూ ఉంటాం, యయోరేవ సమం విత్తం యయోరేవ సమం బలం. ఎవరికైతే సమానమైనటువంటి ధనాదులు ఉంటాయో, సమానమైనటువంటి బలం ఉంటుందో వారి మధ్యనే సంబంధమైన లేకపోతే యుద్ధమైన. అలాగే వాదోపవాదాలు కూడా, ఇది కూడా ఒక రకమైనటువంటి యుద్ధమే. ఈ యుద్ధంలో పాల్గొన్నవాడు వంది అని చెప్పబడేటువంటి గొప్ప పండితుడు, పెద్ద వయస్సు వాడైతే చిన్నవాడైనటువంటి అష్టావక్రుడు ఎలా నిగ్రహించాడు, ఇది సాధ్యమేనా? అష్టావక్ర కేన చాసౌ బభూవ, అష్టావక్రుడు అని చెబుతున్నారు. ఈ అష్టావక్రుడు ఎలా పుట్టాడు? పేరులోనే అష్టవక్ర అని ఉంది కదా, ఇతని పుట్టుకకు కారణమేమి? తత్సర్వం మే లోంశ శంసతత్వం. ఈ అన్ని విషయాలను కూడా మాకు యథార్థంగా మీరు వివరించగలరు అని యుధిష్ఠిరుడు ప్రార్థన చేశాడు. అందుకు లోమశోవాచ, ఉద్దాలకస్య నియతశిష్యయేకో నామ్నా కహోడ ఇతి విశ్రుతోభూత్ శుశ్రూషురాచార్యవశానువర్తి దీర్ఘం కాలం సోధ్యయనం చకార. ఉద్దాలక మహర్షి యొక్క శిష్యుడు ఒక మహర్షి గారు ఉన్నారు. అతని పేరు కహోడ. కహోడ అనే పేరు గలవారు. వీరు చాలా ప్రఖ్యాతులైన వారు. ఈ కహోడ అని వీరినే కహోళ అని కూడా పిలుస్తుంటారు. డళ ఇద్దరు కూడా, కహోడ కహోళ ఇద్దరు కూడా ఈ రెండు పేర్లను కూడా ఒకే మహర్షిని పిలుస్తూ ఉంటారు. అతను ఎటువంటి వాడు అంటే శుశ్రూషు ఆచార్యవశానువర్తి, ఎప్పుడూ కూడా గురువుని సేవించే గొప్ప స్వభావం కలిగిన వాడు. అలాగే ఆచార్యవశానువర్తి, తన గురువు యొక్క వశంలో ఉండే స్వభావం కలిగిన వాడు. ఈ రెండు గుణాలు కూడా ఏ శిష్యుడికైతే ఉంటాయో ఆ శిష్యుడు లోక ప్రఖ్యాతం అయిపోతాడు, లోకంలో గొప్పదైనటువంటి కీర్తిని పొందుతాడు. ఎందుకు అంటే ఎవరైతే జ్ఞానార్జన కోసం వస్తారో వారికి జిజ్ఞాస అనేది ఉంటుంది. అనగా జిజ్ఞాస అంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చదవాలి. ఒక వేద భాగాన్ని చదువుతారు, ఇంకొక వేద భాగాన్ని చదవాలి అంటారు. తర్వాత కొన్ని శస్త్ర విద్యలను చదువుకుంటారు, ఇంకా కొన్ని శస్త్ర విద్యలు నేర్చుకోవాలి అని అనుకుంటారు. అలాగే వ్యాకరణమైన, న్యాయశాస్త్రమైన ఇవన్నీ కూడా. కానీ వచ్చిన వాడికి కొంత భాగం తెలుసుకున్న తర్వాత ఏదో ఒక చిన్న పొగడ్తల వలన వారికి ఏమైపోతుందంటే ఒక విధమైనటువంటి మదం వచ్చేస్తుంది. ఆ మదంలో పడిన వాడు దుర్యోధనాదుల వలె నశించిపోతారు. కానీ ఎవరైతే గురువు యొక్క సేవ చేయడమే స్వభావం, అలాగే గురువు యొక్క వశంలో ఉండాలని అనుకుంటారో వారు పాండవులలాగా, శ్రీరామునిలాగా గొప్పదైనటువంటి కీర్తిని పొందుతారు. ఈ శుశ్రూష అనేదైతే ఉందో, అనగా గురువుని సేవించడం చాలా గొప్పదైనటువంటి విషయం. గురు శుశ్రూషయా విద్య అనేది ఎలా వస్తుందంటే గురు శుశ్రూష వలన మాత్రమే వస్తుంది. పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉండేదట. అంటే ఏదైనా ఒక వేద పాఠశాలకు కానీ పంపిస్తే, ఏదైనా పాఠశాల అనుకోండి, ఆ పాఠశాలలో వారిని చేర్చిన వెంటనే వారికి విద్యలు చెప్పేవారు కాదు. వారిని మొట్టమొదటిగా గురువు తన సేవ కోసం వినియోగించుకునేవారు. తన సేవ అంటే ఇందులో ఎటువంటి స్వార్థం ఉండదండి. మళ్ళీ దానిలో ఎటువంటి స్వార్థం లేక వారు సేవ ఎలా చేయాలి నేర్పిస్తారు ముందుగా. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి అయిన వాడు తర్వాత దేశాన్ని సేవించాలి. దేశ సేవ చేసేవాడు మొట్టమొదటిగా ఏదైతే ఆశ్రమం ఉంటుందో, గురుకులం ఉంటుందో, ఆ గురుకులం యొక్క పనులను నేర్చుకోవాలి. వాటిని అన్నిటినీ నేర్పి అక్కడ సామాన్య జ్ఞానం, సామాన్యమైనటువంటి వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా నేర్పుతారు. ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు, గురు పత్నులు ఉంటారు, సహ విద్యార్థులు ఉంటారు, పెద్ద విద్యార్థులు ఉంటారు, తనకిన్న చిన్నవారు అయిన వారు ఉంటారు, గురువు గారు ఉంటారు. వీరి అందరి దగ్గర ఎలా వ్యవహరించాలి అనే విషయాలన్నిటిని కూడా నేర్పుతూ, అలాగే మన ఇంటి పనిని కూడా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేర్పేవారు. అటువంటివే గురుకులాలు పూర్వకాలంలో ఉండేవి. అటువంటి గురుకులంలో ఉండే సందర్భంలో గురు శుశ్రూష అనేది గొప్పదైనటువంటి విషయం. గురు సేవ చేయనిదే ఎవరికి కూడా ఏ విద్య అనేదే రాదు.
ఈ విషయాన్ని సాక్షాత్తుగా పరమాత్మే చూపించాడండి. పరమాత్మ తను సాందీపని మహర్షి దగ్గర వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్య నేర్చుకునే సందర్భంలో కూడా ప్రతిరోజు కూడా సాందీపని మహర్షిని సేవించేవాడు. అప్పటికే కృష్ణుడు చక్రవర్తి అయిపోయాడు. జరాసంధాది మహామహారాజులు ఎన్నోసార్లు ఓడించాడు. కానీ ఎటువంటి అహంకారం లేదు. నేను రాజకుమారుడిని, ఇంతదాకా కూడా నేను సుఖంగా పెరిగాను, నేను ఆశ్రమంలో వచ్చిన తర్వాత ఏ పనులను చేయను అని పరమాత్మ కానీ బలరాముడు కానీ ఎక్కడా చెప్పలేదు. వారితో పాటే అత్యంత నిర్ధనికుడైనటువంటి సుధాముడు కూడా ఉన్నాడు. ఆ సుధాముడితో పాటే వీరిద్దరూ కూడా గురువు గారిని సేవిస్తూ ఎక్కడ ఎటువంటి భేషజాలు లేకుండా అందరితో కలిసిపోతూ సాక్షాత్తుగా పరమాత్మే గురువుని సేవించాలని చూపించాడు. రాముడైనప్పుడు కూడా పరమాత్మ వశిష్ఠుని ద్వారా కానీ లేకపోతే విశ్వామిత్రుల వారి ద్వారా కానీ ఎన్నో విద్యలు నేర్చుకునేటప్పుడు వారికి పాదాభివందనాలు చేస్తూ సాక్షాత్తు పరమాత్మయే తను రాముడు. కానీ ఎవరైతే విద్యార్థిగా ఉంటారో వారు గురువునే శరణు కోరాలి, గొప్పదైనటువంటి గౌరవభావనంతో గురువుని సేవించాలి అనే ఒక గొప్ప విషయాన్ని తెలుపుతూ పరమాత్మ నమస్కారం చేసినటువంటి సందర్భాలున్నాయి. ఆ విధంగా ఈ కహోడ మహర్షి కూడా ఉద్దాలక మహర్షి దగ్గర చాలా శుశ్రూషయా సేవాభావనతో అలాగే ఆచార్యవశానువర్తి, ఇది ఇంకా దానికన్నా అనగా శుశ్రూష కింద గొప్పదైనటువంటి గుణం. ఏదో నాకు ఒక 2 గ్రంథాలు వచ్చేసాయి, 2 చోట్ల నేను పరీక్ష ఇచ్చేశాను, ఆ పరీక్ష ఇచ్చిన తర్వాత నాకన్నా గొప్పవారు లేరు అనే ఒక అహంకారం మనకు రావచ్చు. అంత వచ్చినా కూడా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా అనగా మనం విద్యార్థి దశలో ఉన్నా కూడా లేకపోతే గొప్పదైనటువంటి పాండిత్యాన్ని పొందినా కూడా మనం ఎప్పుడూ కూడా మన ఆచార్య వశానువర్తులం, మన ఆచార్యుల వారు మన గురువు గారు ఏదైతే ఆజ్ఞాపిస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళం అనే ఒక స్వభావం ఉండాలి అందరికి కూడా. అలా ఉంటే మాత్రం అందరూ కూడా గొప్పవారైపోతారు. అటువంటి గొప్పదైనటువంటి గుణాన్ని ఈ కహోడ మహర్షి గారు పొంది ఉన్నారు. ఈ 2 గుణాలను కూడా వీరికి చెబుతూ ఇటువంటి గొప్పదైనటువంటి గుణాలు కలిగిన ఈ కహోడ మహర్షి గారు దీర్ఘం కాలం సోధ్యయనం చకార. సమయ నిర్బంధం లేదు. ఏదో కొందరు ఒక తమ శాఖ స్వశాఖ వేదాన్ని చదువుతారు, లేకపోతే కొందరు కొన్ని వేదాలని చదువుతారు. అలా కాకుండా ఈ మహర్షి గారు ఈ కహోడ మహర్షి గారు ఉద్దాలక మహర్షి దగ్గర చాలా కాలం కూడా ఎటువంటి సమయ నిర్బంధం లేకుండా వారు ఉపదేశించిన అన్ని విద్యలను కూడా పొందుతూ గురువుని సేవిస్తూ వారి వశంలో ఉంటూ వారి చెప్పిన మాటలు వింటూ బుద్ధిగా చక్కగా చదువుకుంటూ ఉన్నాడు. అటువంటి ఆ కహోడ మహర్షి యొక్క గుణాలను చూసినటువంటి ఉద్దాలక మహర్షి గారు తం వై విప్రః పర్యచర్య సశిష్యః తాం చ జ్ఞాత్వా పరిచర్యాం గురు సహ తస్మై ప్రాదాత్ సద్య ఏవ శ్రుతం చ భార్యాం చ వై దుహితరం స్వాం సుజాతాం. అటువంటి గొప్పదైనటువంటి గుణాలను కలిగినటువంటి తన శిష్యుడిని చూసిన ఆ ఉద్దాలక మహర్షి గారు కహోడ మహర్షి యొక్క గుణాలను చూసిన వారై అతని పరిచర్యా స్వభావం సేవ చేసే గొప్పదైనటువంటి స్వభావం చూసిన వారై వారి సేవకు మెచ్చిన వారై తస్మై ప్రాదా సద్యయేవా, ఎదురుగానే కనబడుతూ ఉన్నాడు సద్గుణ సంపన్నుడైనటువంటి తన శిష్యుడు, అతనికే భార్యాం చ వై దుహితరం స్వాం సుజాతాం, తన కుమార్తె అయినటువంటి సుజాత అనే పేరు గల కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేశారు. సామాన్యంగా ఒక అమ్మాయినిచ్చి మనం వివాహం చేయాలంటే ఏమి చూడాలి అనే విషయాన్ని ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏదో ధనం చూస్తాము, లేకపోతే వారి బ్యాక్గ్రౌండ్ చూస్తాము, ఇవేవి కాదండి. వారు చూసినది ఏమంటే పర్యచర్య స్వశిష్య జ్ఞాత్వా పరిచర్యాం గురుహు, అతని సేవాభావాన్ని చూశారట, అతని స్వభావాన్ని గమనించారు. గమనించిన తర్వాత ఇతని కన్నా గొప్పదైన వాడు నాకు అల్లుడుగా దొరకడు, ఇతనే సరి అయిన వాడు అని నిశ్చయించుకున్న వారై తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఏవేవో వంకలు పెట్టి అన్నీ కూడా వంకలుగా చూస్తూ పోతే అన్ని వంకలే కనబడతాయి మనకు. కానీ వారిలో ఉండేటువంటి గుణాలను గమనిస్తూ పోతే ఈ గుణాలు ఎంత గొప్పవి, అందులోనూ కూడా పెద్దవారి దగ్గర అణిగి మణిగి ఉండడం అనేది చాలా గొప్పదైనటువంటి గుణం. ఈ ఒక్క గుణం ఉంటే చాలు, వారు ఎంత బీదవారైనా సరే మనం వారికి మన కన్యనిచ్చి వివాహం చేయొచ్చు. ఆ గుణాన్ని చూసినటువంటి ఉద్దాలక మహర్షి గారు తమ కుమార్తె అయినటువంటి సుజాతనిచ్చి వివాహం చేశారు.
తస్యా గర్భ సమభవదగ్నికల్పః సోధీయానం పితరం చాప్యువాచ సర్వాం రాత్రి మధ్యయనం కరోషి నేదం పితః సమ్యగివోపవర్తతే. ఆ సుజాత అనబడే ఆ గురువు గారి యొక్క కుమార్తె ఈ మహర్షి కహోడ మహర్షి ద్వారా గర్భాన్ని ధరించినది. ఆ గర్భం ఎలా ఉంది అంటే అగ్నికల్పః, అగ్ని వలె చాలా తేజస్సు కలిగినదే ఉన్నది. చూడండి, గర్భాన్ని ధరించిన తర్వాత స్త్రీ యందు ఒక విశేషమైనటువంటి సన్నిధానం ఉంటుంది. అది ఎవరి సన్నిధానం అంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క సన్నిధానం. ఎందుకు అంటే సీమాంతము అని మనం సీమంతం అని అంటూ ఉంటాం. దాని పేరు సీమాంతము, లేకపోతే సీమంతము కూడా అనొచ్చు. అప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవిని అక్కడ ఆవాహన చేస్తాం. ఆవాహన చేసి విష్ణుబలి ఇత్యాది కర్మలను కూడా మనం చేస్తాం. ఎందుకంటే గర్భాధిష్టాత విష్ణు, మన గర్భానికి అభిమాని అయిన పరమాత్మ అక్కడ సన్నిహితుడై ఉన్నాడు. కాబట్టి ఆ గర్భాన్ని రక్షిస్తూ లక్ష్మీదేవి అమ్మవారు కూడా అక్కడే ఉంటారు. అందుకే గర్భాన్ని ధరించిన స్త్రీల యందు ఒక విశేషమైనటువంటి ప్రకాశం ఉంటుంది. ఇంకా ఈ కహోడ మహర్షి గొప్ప తేజస్సంపన్నులు కాబట్టి వారు తపస్సుకి ఫలితంగా ఆ గర్భం కూడా చాలా ప్రకాశమానంగా ఉన్నది. ఒకసారి ఈ మహర్షి గారు తండ్రి అయినటువంటి మహర్షి గారు రాత్రిపూట వేదాధ్యయనాన్ని చేస్తూ ఉంటే ఆ గర్భంలో ఉండేటువంటి శిశువు ఆ అన్ని మాటలు విన్ని నేదం పితః సమ్యగివోపవర్తతే, అయ్యా నాన్నగారు మీరేదైతే వేదాధ్యయనం చేస్తున్నారో ఇది సరిగ్గా అనిపించడం లేదండి అని అన్నాడట. చూడండి, బయటికి వచ్చిన తర్వాత ఏదైనా మాటలు వింటే గుర్తుండవు. మనకు గర్భంలో ఉన్నప్పుడు ఇంకేమీ గుర్తుండవు. కానీ అతని తపస్సు, అలాగే ఆ గర్భంలో ఉండేటువంటి శిశువు యొక్క యోగ్యత, ఈ రెండు కలగలిపి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆ గర్భంలో ఉండేటువంటి శిశువు సామాన్యుడు కాదు. ఎన్నెన్నో జన్మల నుండి కూడా వేదాధ్యయనం చేసినవాడు. అలాగే తండ్రి గారు కూడా గొప్పవారు, తల్లి అయితే మహాతపస్వి. అందుకోసం అతని విశిష్టమైనటువంటి యోగ్యత ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. అందుకోసమే గర్భంలో ఉండేటప్పుడే తన తండ్రి యొక్క వేదాధ్యయనం, వేదోచ్చారణను సరిగ్గా తెలుసుకున్నాడు. రాత్రిపూట తండ్రి గారు ఏదో కాస్త అలా సరిగ్గా వేదోచ్చారణ చేయలేదు, పట్టేశాడు అబ్బాయి. గర్భంలో ఉండేటువంటి అబ్బాయి తను ఆ తండ్రి యొక్క తప్పులను చెబుతూ మీరు సరిగ్గా వేదం యొక్క ఉచ్చారణ చేయటం లేదు అని అన్నాడట. ఆ సందర్భంలో కూడా ఏమవుతుంది అంటే ఆ కహోడ మహర్షి యొక్క శిష్యులందరూ కూడా అక్కడే ఉన్నారు. కహోడ మహర్షి ఎప్పుడైతే ఉద్దాలక మహర్షి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నారో వారి ఇంట్లోనే, వారి ఆశ్రమంలోనే ఇతను కూడా కాపురం ఉంటూ ఉన్నాడు. ఉండే సందర్భంలో ఉద్దాలక మహర్షి గారు కొంతమంది శిష్యుల్ని వీరికి అప్పచెప్పారు. అదిగో మీరు ఇంతమందికి పాఠం చెప్పండి అని. ఆ పాఠం చెప్పే సందర్భంలోనే గర్భంలో ఉండేటువంటి శిశువు తన తండ్రి యొక్క తప్పులను చెప్పినాడు. ఆ సందర్భంలో ఉపాలబ్ధ శిష్య మధ్యే మహర్షి సతం కోపాదుదరస్థం శశాప యస్మాత్ కుక్షో వర్తమానో ప్రవీషి తస్మాత్ వక్త్రో భవితాస్యష్టకృత్వః. నీవెంత నేనెంత అని చెప్పే విధంగా ఆ తండ్రి గారు ఇంకా బయటికే రాలేదు, అప్పుడే నా తప్పును చెబుతున్నావు నువ్వు, అందులోనూ కూడా ఏదో ఏకాంతంలో చెప్పుంటే బాగుండేది. శిష్య మధ్యే ఉపాలబ్ధ, శిష్యుల మధ్య నేను దొరికిపోయాను అని కోపంతో ఆ ఉదరంలో ఉండేటువంటి శిశువుని శపించాడు తండ్రి గారు. శపిస్తూ యస్మాత్ కుక్షో వర్తమానో ప్రవీషి, ఇంకా గర్భం నుండి బయటికి రాలేదు, అప్పుడే వంకరలు పెడుతూ ఉన్నావా నా వేదోచ్చారణ విషయంలో, అందుకోసం నీవు తస్మాత్ వక్త్రో భవితాస్య అష్టకృత్వః, నా వేదోచ్చారణల యందు వంకరలు పెడుతున్నావు కాబట్టి నీవు కూడా నీ శరీరంలో 8 వంకరలు కలిగిన వాడి జన్మించు అని ఆ మహర్షి గారు, కహోడ మహర్షి గారు శపించారట. దీనికి ఒక చిన్న వృత్తాంతం కూడా మనం తెలుసుకోవాలి. ఈ వృత్తాంతాన్ని అనేక పురాణాల్లో కూడా చెప్పారు. ఎందుకు ఈ శాపం జరిగింది, ఎందుకు ఆ జీవి ఎలా పుట్టవలసి వచ్చింది అంటే ఈ అష్టావక్రుడుగా పుట్టేటువంటి ఆ శిశువు ఎవరో కాదు, దేవల మహర్షి గారు. దేవల మహర్షి గారు ఒకసారి తపస్సు చేస్తూ ఉన్నారట. ఆ తపస్సు సందర్భంలో 3 లోకాలన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి ఆ తపస్సు యొక్క అగ్ని ద్వారా. అప్పుడు దేవేంద్రుడు ఆ అగ్నిని శమనం చేయడం కోసం రంభను పంపించాడట. రంభ వచ్చి ఎంత నృత్యం చేసినా కూడా మహర్షిలో చలనం లేదు.
రంభకు కోపం వచ్చిందట. కోపంతో నేనింత కష్టపడుతూ ఉన్నా కూడా నా నృత్యానికి నా హావభావాలకి నీవు అయిపోలేదు, నీ తపస్సును నువ్వు చాలించలేదు, అందుకు నీవు వక్రాలు కలిగిన వాడైపో. ఎందుకు అంటే నా శరీరంలో ఉండేటువంటి సౌందర్యం నీకు కనబడలేదు, నా శరీరంలో అన్నీ కూడా వక్రాలే కనబడుతున్నాయి. అంటే మనం ఏదైనా పదార్థం పైన వ్యామోహాన్ని చెందాలి అంటే ఆ పదార్థంలో సౌందర్యం మనకు కనబడాలి. కానీ రంభ వచ్చి నృత్యం చేస్తున్నా కూడా రంభలో అన్నీ కూడా వక్రాలే కనబడుతున్నాయి ఈ దేవల మహర్షి గారికి. అందుకు రంభ శపించిందట, నా శరీరంలో ఉండేటువంటి సౌందర్యాన్ని నీవు చూడకుండా నా శరీరంలో ఉండేటువంటి వక్రాలను అనగా దోషాలనే చూస్తున్నావు కాబట్టి నీవు కూడా అష్టావక్రుడుగా నీ శరీరంలో 8 వంకరలు కలిగిన వాడుగా పుట్టు అని శపించిందట. దేవల మహర్షి గారు చాలా గొప్పవారు, అందులోనూ కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. కానీ దేవల మహర్షి గారు అది రంభ శాపాన్ని తామే స్వీకరించారట. ఎప్పుడైనా పెద్దవారు చిన్నవారిని శపిస్తే అది యుక్తమని అనుకోవచ్చు, కానీ ఎవరైనా చిన్నవారు పెద్దవారిని శపిస్తే అది సరి అయింది కాదు. ఇక్కడ కూడా అలాగే జరిగినది. అంటే రంభ యోగ్యతలో దేవల మహర్షి కన్నా చాలా చిన్నది. కానీ కూడా దేవల మహర్షి గారు ఏమనుకున్నారంటే తను చిన్నదైనప్పటికి కూడా ఆవిడ యొక్క మాటను నేను నిజం చెయ్యాలి అని అనుకుంటూ వారు ఆ రంభ యొక్క శాపాన్ని స్వీకరించి తను కూడా అష్టావక్రుడుగా పుట్టాడు అని ఇక్కడ చెప్పారు. అందుకోసమే తండ్రి గారు కూడా దానికి అనుగుణంగానే శాపం ఇచ్చారు. అంటే ఇదేదో కహోళ మహర్షి యొక్క తప్పు వలన మాత్రమే జరిగింది కాదు, పూర్వం కూడా ఒక కారణం. ఆ కారణం వలనే దేవల మహర్షి గారే కహోళ మరియు సుజాత వీరిద్దరి సంతానంగా అష్టావక్రుడుగా పుట్టబోతున్నారు. దానికి మరొక కారణం ఏమిటి అంటే తండ్రి గారి యొక్క శాపం కూడా. ఈ విధంగా రంభ యొక్క శాపము మరియు తండ్రి అయినటువంటి కహోళ మహర్షి యొక్క శాపం, వీరిద్దరి శాపం వలనే ఈ అష్టావక్రుడు తను పుట్టబోతూ ఉన్నాడు అనే ఒక వృత్తాంతాన్ని లోమశ మహర్షి గారు ఇక్కడ చెప్పారు. ఆ పుట్టినటువంటి ఆ కుమారుడు ఎటువంటి వాడు అనే ఇతర విషయాలను మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో మనం పరిసమాప్తి చేసుకుందాం. యతక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.